this morning. ఉదయకాలం మందు మన బైబిల్ తెరుద్దాం. Before we open our Bibles, can we just close our eyes, lift up our hands to God? మన బైబిల్ తెరక ముందు కళ్ళు మూసుకుని చేతులు దేవుని వైపు ఎత్తుదాం. And everybody, let's just thank God for bringing us into His presence. ఆయన సన్నిధిలోనికి మనం తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు. In His presence there is fullness of joy. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం In His కలుగును. presence there is fullness of peace. ఆయన సన్నిధిలో సంపూర్ణ సమాధానము కలుగును. I've always believed నేను ఎల్లప్పుడూ నమ్మి that ఉన్నాను. the Word of God can become more clear to us దేవుని వాక్యము మరింత స్పష్టతగా రాగలదు when మనకు. we have the ability to thank God. Amen. దేవునికి కృతజ్ఞత చెల్లించే సామర్థ్యం So let's just lift మనకు up our hands as we are seated in God's house. దేవుని మందిరంలో మనం కూర్చుని ఉండగా చేతులు పైకి ఎత్తుదాం. The Bible says in Psalm chapter 103, 103వ కీర్తనలో బైబిల్ తెలియజేస్తుంది. verses 1, మొదటి వాక్యం, bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను Bless the సన్నిధించుము. Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను Which means సన్నిధించుము. talk highly of God. దాని అర్థము దేవుని గురించి ఉన్నతంగా మాట్లాడాలి. Talk highly of God. దేవుని గురించి ఉన్నతంగా Thank the మాట్లాడాలి. Lord. దేవునికి కృతజ్ఞతలు Forget not చెల్లించాలి. all His benefits. ఆయన ఉపకారం లేది You know, మరిచిపోవద్దు. that's where we can start by being grateful. Amen. అక్కడే మనం ప్రారంభించగలం కృతజ్ఞత కలిగి By ఉంటాం. opening our mouth and saying, thank you, Lord. నోరు తెరిచి నీకు వందనాలు ప్రభువా అని Thank you, చెప్పు. Lord. నీకు వందనాలు You've been ప్రభువా. good. నీవు మంచివాడు This last week, గత వారం అంతా you ప్రభువా provided for me. నా కొరకు నీవు We సమకూర్చావు. worship your name this ఈ morning. ఉదయకాలం నీ నామాన్ని You've ఆరాధిస్తున్నాను. given me a beautiful house. నాకు సుందరమైన గృహాన్ని You've ఇచ్చావు. protected me from all the weather elements. ఈ యొక్క వాతావరణ పరిస్థితులన్నిటి నుంచి నువ్వు నన్ను సంరక్షించావు నన్ను. We worship your name. నీ నామాన్ని Come on, I want you to ఆరాధిస్తున్నాను start దేవా. thanking God for everything that He has done. ఆయన చేసిన సమస్తాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని Don't take it for కోరుకుంటున్నాను. granted. ఏదో Amen. ఆసరాగా వచ్చిందని Don't take తీసుకోకండి. it for granted. ఏదో మీకు చులకనగా Many వచ్చేసింది people are there on the అనుకోకండి. road. Amen. రోడ్ మీద అనేక మంది ఉన్నారు. They look just like you. నీ వల్లనే వారు కూడా They're also కనిపిస్తారు. humans like you. నీ వంటి మానవులే వారు But కూడా. they're on the road. కానీ వారు రోడ్డు They మీద don't have a ఉన్నారు. house. వారికి ఇల్లు లేదు. Come on, I want you to open your mouth and thank the Lord. నోరు తెరిచి దేవునికి వందనాలు Thank you, Lord, for giving me a చెల్లించాలని house. నాకు ఇంటిని ఇచ్చినందుకు For వందనాలు protecting ప్రభువా. me through the house. ఆ ఇంటి ద్వారా నన్ను సంరక్షిస్తున్నందుకు Providing all వందనాలు. my needs. నా అవసరతలన్నీ తీరుస్తున్నందుకు Giving me వందనాలు. food every day. ప్రతిరోజు నాకు ఆహారాన్ని I ఇస్తున్నందుకు don't have to వందనాలు. sow and plant food. నేను విత్తి ఆ యొక్క ఆహారాన్ని కొయ్యనక్కర్లేదు. But you provided it for me freely. నాకు Hallelujah. స్వేచ్ఛగా నువ్వు దాన్ని సమకూర్చావు Everybody ప్రభువా. front to the back, lift your ముందు hand. నుంచి వెనక వరకు ప్రతి ఒక్కరి చేతులు Hallelujah. Like Haba Setara Baba Baba. I want you to start opening your mouth and tapping to the Lord. నోరు Hallelujah. తెరిచి మీరు దేవునిలోనికి వెళ్ళాలని Don't take కోరుకుంటున్నాను. any blessing for granted. ఏ ఆశీర్వాదం కూడా ఏదో చులకనగా But I want you to తీసుకోకండి. name that blessing this ఈ morning. ఉదయ కాలం అంత ఆశీర్వాదానికి మీరు పేరు And పెట్టి thank the Lord చెప్పండి. for that blessing. ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనాలు Hallelujah. We lift చెల్లించండి. up our voices and praise you, మా God. స్వరం ఎత్తి మిమ్మల్ని స్తుతిస్తున్నాం Everything that we దేవా. have has come from you, Lord. మాకున్న కలిగిన సమస్తము నీ యొద్ద నుండి Everything వచ్చింది that we ప్రభువా. are today is from God. మేము ఏమై ఉన్నామో ఈ రోజు అది కేవలం నీ యొద్ద నుంచే ప్రభువా. We don't take your blessings for granted, నీ God. ఆశీర్వాదాలు ఏమాత్రం మేము చులకనగా తీసుకోము But we ప్రభువా. love your presence. మీ సన్నిధిని మేము ప్రేమిస్తున్నాం Let's lift ప్రభువా. your hand, lift your voice. చేతులు Hallelujah. పైకి ఎత్తి స్వరం Heavenly ఎత్తుదాం. Father, we come to you in Jesus' మీ name. పరలోకపు తండ్రి యేసు నామములో మీదకి As we వస్తున్నాం. hear your word, మీ వాక్యాన్ని వింటుండగా speak to our hearts. మా హృదయాలతో Give us మాట్లాడండి. a joyful spirit in the midst of adversity. మాకున్న విరోధమైన పరిస్థితిలో ఆనందకరమైన హృదయాన్ని The దయచేయండి. joy of God is not dependent on anything else, దేవుని యొక్క సంతోషము మరి దేని మీద ఆధారపడి but ఉండదు. it should be in our hearts. మా హృదయాల్లో అది నిలిచి ఉండాలి Lord, we దేవా. pray that you'll give us the joy of the Lord always, ఎల్లప్పుడూ దేవుని యొక్క సంతోషం మీరు మాకు ఇచ్చినట్లుగా in whatever ప్రార్థిస్తున్నాం. circumstance we are going through. మేము ఎటువంటి పరిస్థితులు గుండా You said in your వెళ్తున్నాం word, మీ వాక్యంలో మీరు give చెప్పి ఉన్నారు. thanks, దేవునికి in కృతజ్ఞతలు all చెల్లించుడి circumstances. అన్ని పరిస్థితుల్లో For it కూడా. is the will of God. అది దేవుని చిత్తమని In ప్రభువా. Christ Jesus. యేసుక్రీస్తునందు Give us the ability to always say thanks. ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించడానికి మాకు Even when there are సామర్థ్యాన్ని closed దయచేయండి. doors, మా ఎదుట మూసివేయబడిన we ద్వారాలు still say ఉన్నప్పటికీ thank you, Lord. అయినప్పటికీ మీకు వందనాలు చెల్లిస్తాం We ప్రభువా. always say thank you, మేము ఎల్లప్పుడూ మీకు వందనాలు because you know చెల్లిస్తాం. the end from the beginning. ఎందుకంటే మీకు ఆది అంతము ఎరిగి ఉన్నారు As we ప్రభువా. hear this word this morning, ఈ ఉదయ కాలం ముందు మీ వాక్యాన్ని Speak to our వింటుండగా hearts, మా హృదయాలతో speak to our మాట్లాడండి. mind, మా మనస్సులతో speak to our మాట్లాడండి. spirit. మా ఆత్మలతో మాట్లాడండి. We pray, Lord, that the word will heal us. ఈ వాక్యం మమ్మల్ని స్వస్థపరిచినట్లుగా ప్రార్థిస్తున్నాం. Do what you have to do in our life. మా జీవితాల్లో మీరు ఏం చేయవలసి ఉన్నదో అది చేయండి In ప్రభువా. Jesus' powerful name. యేసు శక్తి కలిగిన నామములో Amen. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. Let's open our Bibles this
morning. ఉదయకాలం ముందు మన బైబిల్ తెరుద్దాము. Let's jump right into the Word of God. దేవుని వాక్యంలోనికి నేరుగా వెళ్దాం. If you open your Bibles with me to 2 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 2 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం. And we're looking at verses 8 and verses 9 this morning. ఉదయకాలం ముందు 8, 9 వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. If you open your Bibles, ఈ బైబిల్ తెరిచినట్లయితే 2 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం. And we're looking at verses 8 and verses 9. 8, 9 వాక్యాలు మనం The చూస్తాం. Word of God says in verses 8, 8వ వాక్యంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. Paul the apostle is saying, అపోస్తలుడైన పౌలు గారు we చెప్తున్నారు, don't want you to be uninformed. Amen. మీకు తెలియకుండాలి అని మాకు ఇష్టం లేదు. About what? దేని గురించి? Paul goes on to say పౌలు గారు ఇంకా చెప్తున్నారు, about the hardships that we suffered in the province of Asia. ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి అంటున్నారు. What sort of hardship did Paul go through? పౌలు గారు ఏ విధమైన శ్రమ గుండా వెళ్ళారు? If you read on there, it says, అక్కడ ఇంకా మీరు చదివినట్లయితే Paul is saying we were under great pressure. Amen. మేము ఎంతో ఒత్తిడి గుండా వెళ్ళాము. Hallelujah. Hallelujah. How many of us have been under great pressure? ఎంతమంది గొప్ప ఒత్తిడి గుండా ఉన్నారండి? You may want to know what is this pressure that Paul is talking about. ఈ పౌలు మాట్లాడుతున్న ఈ ఒత్తిడి ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. Read on. Amen. ఇంకా The Bible చదివినట్లయితే says far beyond our ability to endure. Amen. మేము భరించగలిగిన దానికంటే ఎక్కువగా Paul had a big and a great ability to endure. Amen. పౌలు గారికి గొప్ప సామర్థ్యం, ఎక్కువ సామర్థ్యం ఉంది ఆయన The భరించడానికి. Bible says Paul was beaten 3 times. Amen. బైబిల్ తెలియజేస్తుంది పౌలు గారు 3 సార్లు కొట్టబడ్డారు. He could endure that. అది కూడా ఆయన Paul సహించగలిగారు. was placed in a prison cell పౌలు గారు కారాగారంలో ఉంచబడ్డారు. where there was sewage all around him. అతని చుట్టూ కూడా మల విసర్జన ఉంది. There were rats running around him. అతని చుట్టూ కూడా ఈ యొక్క ఎలుకలు పరిగెత్తుతున్నాయి. Beaten and placed in that prison cell. ఆయన కొట్టబడి ఆ బందీ గృహంలో పెట్టబడ్డాడు. He could bear that. అది భరించగలిగాడు. How do we know that? ఎలా మనకు He was తెలుస్తుంది? singing praises to God in that prison cell. ఆ బందీ గృహంలో దేవునికి స్తుతులు పాడుతూ ఉన్నాడు. Then what is this pressure ఈ ఒత్తిడి ఏంటిది మరి? that Paul could not bear? పౌలు భరించలేని That was ఒత్తిడి. beyond his ability to endure. అతను భరించడానికి ఎక్కువ అయిన ఈ యొక్క భారము లేక What ఒత్తిడి type ఏంటిది? of pressure is this? ఏ విధమైన ఒత్తిడి ఇది? What type of struggle is this? ఏ విధమైన కష్టం ఇది? That was beyond Paul's ability to endure. పౌలు భరించడానికి సామర్థ్యత లేనంత ఒత్తిడి What was the ఏంటిది? result of that pressure? ఆ ఒత్తిడి యొక్క ఫలితం ఏంటి? If you read on, ఇంకా చదివినట్లయితే following your Bibles, మీ బైబిల్లో చూడండి, this pressure was so great ఈ ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉందంటే that the Bible says Paul despaired of life itself. పౌలు గారు అతను బ్రతుకుతా అన్న నమ్మకమే లేకపోయింది Think అంటున్నాడు. about it. దాని గురించి This ఆలోచించండి. pressure was so great. ఈ యొక్క ఒత్తిడి ఎంత గొప్పగా This ఉందంటే, struggle was so great ఇతని కష్టం ఎంత గొప్పగా that ఉందంటే Paul lost the will to live. Amen. పౌలు గారు జీవించడానికి ఇష్టమే లేకుండా పోయింది. What sort of pressure is this? ఏ విధమైన ఒత్తిడి ఇది? Verses 9. 9వ The వాక్యం Word of God says, దేవుని వాక్యం Paul is తెలియజేస్తుంది, saying, in my heart, నా హృదయమందు I felt the presence of death. Amen. మరణము మృతతుల్యమైన ఆత్మ నేను అనుభవించాను. Many of you may be seated here this morning. ఈ ఉదయ కాలమందు మీరు ఇక్కడ కూర్చున్న అనేక You may be మంది, saying, God, why did you allow this to happen? ఇది నాకు ఎందుకు జరిగేటట్లు అనుమతించావు Why ప్రభువా అని did you allow అడుగుతున్నారు. your apostle Paul, అపోస్తలుడైన పౌలు గారిని నీవు ఎందుకు అనుమతించావు? who went through so much for Jesus, యేసు ప్రభు గురించి ఎంతో అనుభవించడానికి, who bore so much of struggle for you, నీ కొరకు ఎంతో కష్టం అనుభవించాడు, why did you allow him to go through such a great pressure అంత గొప్ప ఒత్తిడి గుండా వెళ్ళేటట్లుగా ఎందుకు అనుమతించావు? that he lost the will to live? అతను బ్రతకాలన్న ఇష్టం కూడా కోల్పోయాడు. Verses 9, read on. 9వ వాక్యం ఇంకా Paul చదివినట్లయితే the apostle says, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, this happened for a reason. ఇది ఒక కారణం కొరకు జరిగినది. What is the reason? ఏంటి ఆ కారణము? That we might not rely on ourselves, but we might rely on God. మేము మా యందు కాదు గాని దేవుని యందు నమ్మిక ఉంచేటట్లుగా చేసింది. Hallelujah. Hallelujah. Why did this happen? ఎప్పుడు జరిగింది ఇది? Why did this happen? ఎందుకు జరిగింది ఇది? So that Paul would not rely on himself, పౌలు అతని మీద అతను ఆధారపడకుండా ఉన్నట్లుగా, but he will
rely on God. దేవుని మీద ఆధారపడినట్లుగా. That's the text for this morning. ఈ Amen. ఈ యొక్క ఉదయానికి అదే మన అంశమైందండి. Today we're going to be talking about a really important topic. Amen. చాలా అతి ప్రాముఖ్యమైన అంశం గురించి ఉదయకాలం A topic that comes మాట్లాడుకోబోతున్నాం. from my own life experience. నా సొంత జీవిత అనుభవంలో నుంచి వచ్చిన అంశం ఇది. I want you to listen very carefully this morning. ఉదయకాలం చాలా జాగ్రత్తగా మీరు దీన్ని I believe God has వినాలి. given us some extended time దేవుడు కొంచెం ఎక్కువ సమయాన్ని మనకి so ఇచ్చారని that నేను we can నమ్ముతున్నాను. learn the word of God దేవుని వాక్యం మనం and నేర్చుకున్నట్లుగా that we will discover the will of our Father for our life. మన జీవితం వేళలో మన తండ్రి యొక్క చిత్తాన్ని మనం I hope కనుగొన్నట్లుగా. that this word blesses you this ఈ morning. ఉదయకాలం ఈ వాక్యం మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని నేను Today we కోరుకుంటున్నాను. are talking about the capacity of you and me to bear pressure. Amen. ఈ రోజు నీవు నేను భరించగలిగిన ఒత్తిడి యొక్క సామర్థ్యత గురించి The మాట్లాడుకుంటాం. capacity of you and me to bear pressure. నీవు నేను భరించగలిగిన ఒత్తిడి భరించగలిగిన సామర్థ్యత గురించి Right మాట్లాడుకుంటున్నాం. at the start in verses 8, 8వ వాక్యం ప్రారంభంలోనే you see Paul the apostle being honest. Amen. అపోస్తలుడైన పౌలు గారు చాలా యథార్థంగా That నిజాయితీగా is చెప్తున్నారు. one of the beauties of Christianity. క్రైస్తవత్వం యొక్క సౌందర్యం ఒకానొక సౌందర్యం అది. We don't whitewash our problems. మన సమస్యలకి ఏమాత్రం కూడా సున్నం కొట్టం We గాని don't hide our problems. మన సమస్యలు దాచుకోం But గాని we bring it openly to the presence of God. Amen. దేవుని సన్నిధిలోనికి యథార్థంగా వాటిని Can we తీసుకొస్తాం. say aloud, hallelujah? బిగ్గరగా హల్లెలూయా We don't చెప్తాం. hide our problems. మన సమస్యలు We దాచుకోం. don't act like we are perfect. మనం సంపూర్ణం అన్నట్లుగా నటించము. Is there anybody in this church who is perfect? ఈ సంఘంలో ఎవరైనా సంపూర్ణులుగా ఉన్నవారు Is there ఉన్నారా? anyone who has a perfect life? సంపూర్ణమైన జీవితం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? No. లేదు. Nobody in this place. ఈ స్థలంలో ఏ ఒక్కరు కూడా You know, when you go outside, బయటికి వెళ్ళినప్పుడు especially you go to these big places, ఈ right? పెద్ద పెద్ద స్థలాలకి ప్రత్యేకంగా You వెళ్ళినప్పుడు see people smiling, ప్రజలు నవ్వడం people చూస్తారు. happy. ప్రజలు ఆనందంగా ఉండడం And you చూస్తారు. think to yourself, they are happy. మీతో మీరు అనుకుంటారు అప్పుడు మీలో మీరు వారు సంతోషంగా I ఉన్నారు. am not happy. నేను సంతోషంగా లేను The అని. truth is, ఇక్కడ సత్యం ఏంటంటే they are also not happy. వారు కూడా సంతోషంగా But లేరు. the world has taught them కానీ ఈ లోకం వారికి that బోధించింది if you hide your pain, నీ యొక్క నొప్పిని నువ్వు if you దాచుకున్నట్లయితే hide your sorrow, నీ యొక్క విచారాన్ని నువ్వు దాచుకున్నట్లయితే that is the key to living your life. అదే నీ జీవితాన్ని జీవించడానికి తాళపు చెవి అని. That is not the key. అది తాళపు చెవి You కాదు. cannot hide your problem for too long. ఎక్కువ కాలం నీ సమస్యలు నువ్వు You దాచుకోలేవు. cannot hide your sorrow for too long. ఎక్కువ కాలం నీ విచారం నువ్వు దాచుకోలేవు. Whatever pressure is there in your family, నీ కుటుంబంలో ఏ ఒత్తిడి ఉన్నప్పటికీ mental stress that you have, నీకున్న మానసికమైన one ఒత్తిడి day it will come out. ఒక రోజు అది బయటకు వస్తుంది. And it will come out in a very bad way. చాలా దారుణమైన స్థితిలో అది That's బయటకు why I love వస్తుంది. the teachings of Jesus. అందుకని యేసు ప్రభు యొక్క బోధనలు అంటే నాకు ఇష్టం. He doesn't want you to hide your problems. నీ సమస్యలను దాచుకోవాలని ఆయన He doesn't ఇష్టపడడు. want you to hide what's going on. ఏం జరుగుతుందో అది నువ్వు దాచుకోవాలని But ఆయన he wants you to ఇష్టపడడు. be open about it. దాని గురించి నువ్వు తెరువబడి ఉండాలని ఆయన Tell కోరుకుంటాడు. people, ప్రజలకు this is what I'm చెప్పు, going through. నేను దీని పరిస్థితి గుండా I need the వెళ్తున్నాను. help of God. దేవుని యొక్క సహాయం నాకు కావాలి. I am tired of life. జీవితాన్ని బట్టి నేను Tired అలసిపోయాను. of going on. నేను ముందుకు కొనసాగడానికి Tired of అలసిపోయాను. moving forward. నేను ముందుకు కొనసాగాలంటే I అలసిపోయాను. need somebody to help me. నాకు సహాయం చేయడానికి ఎవరైనా అవసరమై ఉన్నారు. We believe in an honest gospel. Amen. ఈ యొక్క యథార్థమైన సువార్తలో మేము నమ్మకించుతాము. Imagine Paul was unashamed of telling the church సంఘానికి పౌలు గారు చెప్పడంలో ఏమాత్రం సిగ్గుపడట్లేదు. about what he was going through. అతను ఎటువంటి పరిస్థితి గుండా The వెళ్తున్నారు. same apostle Paul, ఈ అపోస్తులైన ఈ పౌలే the same person who seen Jesus in a vision, యేసు ప్రభువును ఒక దర్శనంలో చూసిన ఈ పౌలు the గారే same apostle Paul who had such power ఎంతో శక్తి ఉన్న ఈ అపోస్తులైన పౌలే that his handkerchief was sought by people for healing. అతని యొక్క చేతి రుమాలు ప్రజలకి స్వస్థత తీసుకొస్తుంది. The same apostle ఈ అపోస్తులే was taken up to the third heaven ఆయన మూడవ ఆకాశంలోనికి and who కొనిపోబడ్డాడు. seen mysteries that you and me have not even seen. నీవు నేను కూడా చూడని ఆ మర్మాలు చూసిన ఈ వ్యక్తి This same apostle ఈ అపోస్తులే is admitting to you and me నీకు నాకు ఒక ఒప్పుకోలు చేస్తున్నాడు church, సంఘానికి. that there was a point in my life నా జీవితంలో ఒకనొక క్షణం ఉంది, where I ఒకనొక went through సమయం so much of pressure. ఎంతో ఒత్తిడి గుండా నేను We వెళ్ళాను. don't know what the pressure was. ఆ ఒత్తిడి ఏంటో మనకు We తెలియదు. don't know what the struggle was. ఆ కష్టం ఏంటో మనకు తెలియదు.
but he's saying కానీ అతను చెప్తూ the ఉన్నాడు struggle was so great అతని యొక్క కష్టం ఎంత గొప్పదంటే that I did not want to live. నేను జీవించాలని కోరుకోలేదు. Think about that this morning. ఉదయ కాలం దాని గురించి But ఆలోచించండి. there is always a reason why God allows that to happen. అలా జరగడానికి ఎల్లప్పుడూ కూడా ఒక కారణం ఉంటుంది. There's దేవుడు a reason why అనుమతించడానికి. God allows you to go through that pressure like experience. ఆ ఒత్తిడి పరిస్థితులు గుండా ఆ అనుభవాల గుండా వెళ్ళడానికి దేవుడు అనుమతించే We're పరిస్థితి going to ఉంటుంది. discover that reason this ఈ morning. ఉదయ కాలం ఆ కారణాన్ని మనం కనుగొందాం. You know, this week I was meditating about this. ఈ వారము నేను దీని గురించి ధ్యానిస్తూ ఉన్నాను. You know, this week both my mom and dad, they had fever. Amen. ఈ వారము నా తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా జ్వరం ఉంది. By God's grace, దేవుని కృప ద్వారా one day ఒక రోజులోనే they came out from that. Amen. దాని నుంచి బయటకు వచ్చారు. Hallelujah. హల్లెలూయా. But there was a deeper revelation that I discovered. Amen. నేను చాలా లోతైన ప్రత్యక్షతను కనుగొన్నాను. That every person has a different capacity to bear what they go through. వారు Amen. ఏ పరిస్థితి గుండా వెళ్తారో ప్రతి వ్యక్తికి ఒక వ్యత్యాసమైన సామర్థ్యం ఉంటుంది. You know, generally they say women can bear a lot of pain. నిజానికి సాధారణంగా వారు చెప్తారు స్త్రీలు ఎక్కువ నొప్పిని Do భరించగలుగుతారని. you agree with me? అంగీకరిస్తారండి Women నాతో? can bear a lot of pain. చాలా నొప్పిని వారు భరించగలుగుతారు స్త్రీలు. Physical pain. భౌతికమైన నొప్పిని. Hallelujah. హల్లెలూయా. You know, when my mom went to the hospital, నా తల్లి గారు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు according to her, in her own words, she said I was very quiet. ఆమె మాటల్లో చెప్తే నేను చాలా మౌనంగా నిశ్శబ్దంగా I was ఉన్నాను. having high fever. నాకు ఎక్కువ జ్వరం ఉంది. 104. 104 జ్వరం ఉంది. But in 2-3 hours, took medication, came out. Next day, started doing my work. Amen. 2-3 గంటలు నేను వైద్యం తీసుకుని వచ్చేసాను. తర్వాత రోజు నుంచి నా పని చేసుకోవడం They say ప్రారంభించాను. men cannot bear physical pain. వారు చెప్తారు పురుషులు భౌతికమైన నొప్పిని భరించలేరు. You see, men, పురుషులను చూస్తే if they have fever, వారికి జ్వరం ఉన్నట్లయితే the neighborhood will know about it, right? ఇరుగు పొరుగు వారికి తెలుస్తుంది దాని గురించి. Everybody will know that a man is not doing well. ఆ పురుషుడు బాలేదని ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. But you agree with me? అంగీకరిస్తారని They నాతో? make all the noises. వారు ఆ శబ్దాలన్నీ చేస్తారు. Abba, Amma. Want everybody to know. Amen. అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటారు. That they're not keeping well. వారు సరిగా లేరు అని, That they're not happy. వారు ఆనందంగా లేరని. But they say కానీ వారు చెప్తారు opposite applies to mental stress. Amen. మానసికమైన ఒత్తిడి వ్యత్యాసమైన రీతిలో పనిచేస్తుంది. Women cannot bear mental stress that well. స్త్రీలు మానసిక ఒత్తిడిని అంత ఎక్కువ They భరించలేరు. want to tell it. వారు చెప్పాలని They can't కోరుకుంటారు. handle. వారు దాన్ని They can't పరిష్కరించుకోలేరు. handle worries. చింతలు వారు They పరిష్కరించలేరు. can't handle someone talking bad about them. వారి గురించి చెడుగా మాట్లాడడం ఎవరైనా వారు They భరించలేరు. can't handle other people buying something new. ఇతరులు ఎవరైనా కొత్తది కొనుక్కోవడం వారు భరించలేరు. They can't handle mental stress. మానసికమైన ఒత్తిడిని వారు భరించలేరు. They'll explode. వారు అదంతా కూడా But on the వ్యక్తపరుస్తుంటారు. other hand, కానీ మరొక విధంగా చూస్తే men can handle mental stress very well. Amen. మానసికమైన ఒత్తిడిని పురుషులు చాలా బాగా భరించగలుగుతారు. Anybody says anything, they'll keep it inside them. Huh? వారికి ఎవరైనా ఏమన్నా చెప్పినా వారు లోపలే పెట్టుకుంటారు దాన్ని. If worry comes, చింత వస్తే they go on their bike వారు బైక్ మీద వెళ్తారు, or in their car, కార్ లో వెళ్తారు, and they'll లేకపోతే forget what happened. ఏం జరిగిందో అది మర్చిపోతారు. What am I trying to say? నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను? Different people వివిధ రకాలైన ప్రజలు have been given different capacity వివిధ రకాలైన వ్యత్యాసమైన సామర్థ్యాలు to ఇవ్వబడ్డాయి. bear different problems. వ్యత్యాసమైన సమస్యలు Are you భరించడానికి. understanding me this ఈ morning? ఉదయకాలం నేను చెప్పేది అర్థమవుతుందండి. Different people వ్యత్యాసమైన have ప్రజలు been given ఇవ్వబడ్డాయి వారికి different capacity, వ్యత్యాసమైన సామర్థ్యాలు, different ability వ్యత్యాసమైన సామర్థ్యాలు, to bear different problems. వ్యత్యాసమైన సమస్యలు భరించడానికి. What is the issue today? ఈ రోజు సమస్య ఏంటి? The issue is సమస్య ఏంటంటే in the church సంఘంలో we have become used to handling a type of problem. Amen. ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించడానికి మనం అలవాటు పడిపోయాం. We have become like specialist doctors. Amen. ప్రత్యేకమైన డాక్టర్ లాగా అయిపోయాం. If you go to a cardiologist, ఒక గుండె సమస్యమైన వ్యాధి దగ్గరికి ఆ డాక్టర్ దగ్గరికి cardiologist వెళ్తే can treat your heart problem. Amen. ఒక గుండె సంబంధించిన వైద్యుడు నీ గుండెని సరిగా పరిష్కరించగలడు, చూడగలడు. Would you agree? అంగీకరిస్తారండి? Hallelujah. హల్లెలూయా. If you go with a pain in your leg to the heart doctor, నీ కాల్లో నొప్పితో గుండె
సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తే You cannot treat that, right? సరిగా దాన్ని సమస్య You పరిష్కరించలేడు. will always think from the perspective of his experience. అతని యొక్క అనుభవం నుంచి అతను ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. Even sometimes great servants of God, కొన్నిసార్లు గొప్ప దేవుని సేవకులు కూడా like Paul the apostle, అపోస్తలుడైన పౌలు గారు వంటి వారు they start thinking that they know how to handle challenges. Amen. వారి యొక్క సవాళ్ళను ఎలా పరిష్కరించుకోవాలో వారు ఆలోచించడం ప్రారంభిస్తారు. Sickness in the body, శరీరంలో అనారోగ్యము, I know 10 verses that can chase it out. 10 వచనాలు నాకు తెలుసు, దాన్ని నేను జయించగలను. Problem among the believers, విశ్వాసుల మధ్యలో సమస్య, I know what to say. ఏం చెప్పాలో నాకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. They start relying on their ability వారి యొక్క సామర్థ్యం మీద ఆధారపడడం వారు ప్రారంభిస్తారు. because they think they have seen all the challenges of life. వారు అనుకుంటారు వారి జీవితంలో అన్ని సవాళ్లు కూడా వారు చూశారు అని. Many of us are like that. మనలో చాలా మంది ఆ విధంగా ఉన్నారు. Brother, I know how to handle life. సహోదరుడా, నాకు తెలుసు జీవితాన్ని ఎలా I have నడిపించుకోవాలి. experience. నాకు అనుభవం ఉంది. I know if there's a fight, I know what to do. మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లయితే నాకు ఎలా దాన్ని I know పరిష్కరించాలో if నాకు I'm తెలుసు. sick, what tablet to take. నేను అనారోగ్యంతో ఉంటే ఏ మందు తీసుకోవాలో నాకు తెలుసు. You see, చూడండి, you think you know everything మీకు సమస్తము తెలుసు అని మీరు ఆలోచించినట్లయితే because you think you've handled all types of challenges. Amen. అలా ఎందుకు అనుకుంటారంటే ప్రతి విధమైన సవాళ్ళని మీరు పరిష్కరించారు, చూశారు అని మీరు అనుకుంటారు కనుక. You know, maybe Paul thought like that. Amen. పౌలు గారు కూడా అలా ఆలోచించుండొచ్చు. My handkerchief itself has so much of power. నా చేతి రుమాలకి ఎంతో శక్తి ఉంది, Can heal people. ప్రజల్ని స్వస్థపరిచే So if I శక్తి. fall sick, నేను అనారోగ్యం I పాలైతే just have to take out my handkerchief from my pocket, నా జేబులోంచి కేవలం నా చేతి రుమాలు put తీసుకోవాలి, it on myself, నా మీద నేను పెట్టుకోవాలి, and I'm healed. నేను I can స్వస్థపరచబడతాను. handle that challenge. ఆ సవాల్ని నేను Are పరిష్కరించగలను. you hearing me this morning? వింటున్నారండి ఉదయకాలం? Sometimes as believers, కొన్నిసార్లు విశ్వాసులంగా we take God lightly. దేవుణ్ణి మనం చాలా చులకనగా We take our తీసుకుంటాం. reliance on God lightly. దేవుని మీద మన ఆధారపడే తత్వాన్ని చాలా We think చులకనగా we know తీసుకుంటాం. everything. మనకు సమస్తము తెలుసని But ఆలోచిస్తాం. sometimes God allows an out of syllabus problem, కొన్నిసార్లు మన పరిధిలో లేని సమస్యలు తీసుకొస్తాడు, an out of experience problem, మన అనుభవంలో లేని సమస్యలు తీసుకొస్తాడు, in order to remind us మనకి జ్ఞాపకం చేయడానికి that we need to place our faith on Jesus. మన యొక్క విశ్వాసం యేసు ప్రభువు మీద పెట్టాలి అని మనం తెలుసుకోవడానికి. Hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. Hallelujah. హల్లెలూయా. That was why God allowed this to happen to Paul. Amen. అందుకనే పౌలు గారికి ఇది దేవుడు అనుమతించాడు. It doesn't matter if you're a believer for 30 years, 30 సంవత్సరాలుగా నువ్వు విశ్వాసివైనా అది పట్టింపు 40 లేదు. years, 40 సంవత్సరాలుగా, 10 years, 10 సంవత్సరాలుగా, 1 year, 1 సంవత్సరమైనా, 1 day, ఒక్క రోజు విశ్వాసివైనా, everybody in this church, ఈ సంఘంలోని ప్రతి ఒక్కరూ you need to know one thing. ఒక్క విషయం మీరు తెలుసుకోవాల్సిన I అవసరం ఉంది. cannot trust in myself. నా మీద నేను నమ్మిక ఎంచుకోలేను. If Paul himself could not trust in himself, పౌలు గారే ఆయన మీద నమ్మిక the ఎంచుకోలేకపోతే, same Paul, like I said, who's seen the third heaven, మూడవ ఆకాశాన్ని చూసిన ఆ పౌలు గారే, the same Paul who used to speak to God, దేవునితో మాట్లాడే పౌలు the గారే, same Paul who wrote most of the books of the New Testament, కొత్త నిబంధనలో అనేకమైన పుస్తకాలు, దాదాపుగా ఎక్కువ పుస్తకాలు రాసిన if వ్యక్తి, he himself could not rely on himself, ఆయనే ఆయన మీద ఆధారపడలేకపోతే how about you and me this morning? నీ గురించి నా గురించి ఏంటి ఉదయకాలం ముందు? Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. God allows problems to come for one reason. ఒక Amen. కారణం చేత సమస్యలు మనకు వచ్చేటట్లుగా So that దేవుడు we will అనుమతిస్తాడు. always look to God. మనం ఎల్లప్పుడు కూడా దేవుని వైపు You will not చూచినట్లుగా, say, I know how to handle it. నేను ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసు I అనే have the విధంగా కాదు. answers. నాకు సమస్య, I have the wisdom. నాకు సమాధానం ఉంది, నాకు జ్ఞానం ఉంది అనేటట్లుగా కాదు. God says, if you have the wisdom, నీకు జ్ఞానం అన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, I'll give you a hard problem. నీకు కష్టతరమైన సమస్య ఇస్తాను. Hallelujah. హల్లెలూయా. You know, it's like the other day I was reading about the NEET exam. Amen. నీట్ ఎగ్జామ్ గురించి నేను చదువుతున్నాను. You know NEET exam, everybody? నీట్ ఎగ్జామ్ తెలుసా అండి? You want to ప్రతి become a ఒక్కరికి doctor in this country? ఈ దేశంలో మీరు వైద్యులు అవ్వాలంటే You have to write that exam. ఆ పరీక్ష మీరు రాయాల్సి ఉంటుంది. The first time the exam was written, మొదటిసారి ఈ పరీక్ష రాయబడినప్పుడు you know, people got certain marks. Amen. ప్రజలకి కొన్ని మార్కులు వచ్చాయి. But then they discovered that there was some corruption in that exam.
ఆ ఎగ్జామ్ లో ఏదో తప్పులు జరిగాయని తెలిసిన they తర్వాత discovered that somebody leaked the paper, ఎవరు పేపర్ లీక్ చేశారని కనుగొన్నారు. and they decided to do the exam again. మరలా ఈ యొక్క పరీక్ష పెట్టాలని వారు నిర్ణయించుకున్నారు. So listen to me carefully. జాగ్రత్తగా నా మాటలు వినండి. When the government said we're going to do the exam again, ప్రభుత్వం అని చెప్పారు ఈ పరీక్ష మళ్ళీ పెడతాము అని. who do you think was the most nervous? చాలా ఆందోళన పడిన వ్యక్తులు ఎవరై ఉంటారు అనుకుంటున్నారు మీరు? Was it the people who failed the first exam? మొదటి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వారా? Were they nervous? వారు ఆందోళన పడి ఉంటారా? Or was it the people who got the top ranks? లేక టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆందోళన పడి Who ఉంటారా? do you think was nervous? ఎవరు ఆందోళన పడి ఉంటారని మీరు అనుకుంటున్నారు? Top ranks. ఎవరైతే Why? టాప్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళు. ఎందుకు? They got the top rank, right? వారికి టాప్ ర్యాంక్ వచ్చింది. They should have confidence that they can get it again, right? మరలా వారికి వస్తుందనే ఆ యొక్క ధైర్యం వారికి ఉండొచ్చు, నమ్మకం. Why they are afraid is, వారు ఎందుకు భయపడ్డారంటే one student put this beautifully, amen? ఒక విద్యార్థి ఇది చాలా అద్భుతంగా పెట్టాడు. He said, what if in the new exam there are new questions? క్రొత్త ఎగ్జామ్ లో కొత్త ప్రశ్నలు ఉంటే ఏంటి సంగతి? My rank will go off, right? నా ర్యాంక్ పోతుంది కదా. You see how that works? ఎలా పనిచేస్తుందో చూసారా? As long as the exam has the same questions, ఎంతకాలం అయితే ఈ పరీక్షలో అదే ప్రశ్నలు ఉంటాయో our top ranker is happy. ఆ టాప్ ర్యాంకర్ సంతోషంగా ఉంటారు. Glory to the Lord. దేవునికి వందనాలు, మహిమ But the అంటారు. moment they said new exam, కానీ క్రొత్త ఎగ్జామ్ అని ఏ క్షణం అయితే వారు New చెప్తారు, questions, కొత్త ప్రశ్నలు, new format, కొత్త ఫార్మాట్లు all our ఉంటాయంటే top rankers are going off on the road. ఆ టాప్ ర్యాంక్ వాళ్ళందరూ కూడా రోడ్ మీద వెళ్తున్నారు. Protesting. వారు బంద్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? New exam, కొత్త ఎగ్జామ్, new questions. కొత్త ప్రశ్నలు. Now we are uncertain. Amen. ఇప్పుడు నిశ్చయత లేకుండా ఉన్నాము. Why does God allow new problems? దేవుడు ఎందుకు నూతనమైన సమస్యలు అనుమతిస్తాడు? When you become too confident in your walk with God. నీ Amen. దేవునితో నీ నడక విషయంలో నువ్వు చాలా ధైర్యంగా So ఉన్నట్లయితే, I don't need to come all Sundays. Amen. నేను అన్ని ఆదివారాలు రావసరం లేదు, పర్వాలేదు. I can come one Sunday. ఒక ఆదివారం నేను వస్తే చాలు. I know the Bible. నాకు బైబిల్ తెలుసు. I know Genesis to Revelation. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాకు తెలుసు. God worked in my life 5 years back. 5 సంవత్సరాల క్రితం దేవుడు నా జీవితంలో Oh, పనిచేశాడు. how beautifully He worked, brother. ఎంత సుందరంగా ఆయన పనిచేశాడు So I సహోదరుడా. can do what I want. నాకు ఏది ఇష్టమో నేను అది చేయగలను. He'll work in my life even now. ఇప్పుడు కూడా ఆయన నా జీవితంలో పనిచేస్తాడు. Dear brother, dear sister. ప్రియమైన సహోదరి, ప్రియమైన The సహోదరుడా, reason why God allows pressure దేవుడు ఎందుకు ఒత్తిడిని అనుమతిస్తాడంటే కారణము is to check your reliance. ఆయన మీద ఆధారపడే తత్వాన్ని ఆయన Do కనుగొనడానికి. you rely on the Lord daily, ప్రతిరోజు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా, or do you rely on your experience? లేక నీ అనుభవం మీద Do ఆధారపడుతున్నావా? you rely on what you have done? నువ్వేం చేసావో దాని మీద Do ఆధారపడుతున్నావా? you rely on what you've seen work earlier? ఇంతకు ముందు ఏం పని చేసిందో దాని మీద నువ్వు ఆధారపడుతున్నావు, చూసిన దాని మీద. Hallelujah. హల్లెలూయా. Point number 1. మొదటి విషయము, The reason God allowed pressure in Paul's life పౌలు జీవితంలో దేవుడు ఒత్తిడిని అనుమతించడానికి కారణము is to show you and me నీకు నాకు ఆయన చూపించడానికి. that if Paul himself could rely on himself, పాలి అతని మీద అతను ఆధారపడలేకపోతే you and me also are guilty of the same crime. Amen. అదే మనం అపరాధం చేసినట్లుగా అపరాధ భావం కలిగి ఉంటామని. Hallelujah. హల్లెలూయా. A top servant of God can rely on his own ability. దేవుని యొక్క గొప్ప సేవకుడు ఆయన యొక్క సామర్థ్యం మీద ఆధారపడలేకపోతే, He himself is relying. అతనే ఆధారపడితే What about you and me? నీ Amen. గురించి నా గురించి ఏంటి? If you go back to 2 Corinthians chapter 1, 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోకి తిరిగి and if you look వెళ్ళినట్లయితే at verses 8, 8వ వాక్యం చూసినట్లయితే, I love this line that Paul mentions. Amen. పౌలు చెప్పిన ఈ యొక్క లైన్, ఈ మాట నాకు ఇష్టం అండి. Paul says, I was going under great pressure. Amen. నేను గొప్ప శ్రమ గుండా వెళ్తూ ఉన్నాను. We don't know what the pressure was. ఆ యొక్క భారం ఏంటిదో నాకు తెలియదు, Maybe మనకు it was తెలియదు. problem after problem, back and forth. Amen. అది ముందు వెనుక సమస్య వెంబడి సమస్య అయి ఉండొచ్చు. You know, even in our life, మన జీవితాల్లో కూడా Wednesday, mother was sick. బుధవారం తల్లి గారు అనారోగ్యంతో ఉన్నారు. My brother had to come back from work to take care of her. ఆమెను చూసుకోవడానికి నా సహోదరుడు పని నుంచి తిరిగి రావాల్సి వచ్చింది. Very next day, dad is sick. తర్వాత రోజే తండ్రి గారు అనారోగ్యం. Have you experienced that in your life? మీ జీవితంలో అది మీరు అనుభవించారా? You think, one problem over, but finally. ఒక సమస్య అయిపోయింది, చివరిగా అబ్బా అయిపోయింది, చివరిగా Now I can rely on myself. ఇప్పుడు నా మీద నేను ఆధారపడచ్చు. Now I can wipe my sweat off and say, chalo, chill time. ఇప్పుడు నా యొక్క చెమట తుడిచేసుకుని అబ్బా ఇప్పుడు నేను విశ్రాంతి Next తీసుకోవచ్చు. problem comes. తర్వాత సమస్య You know వచ్చేస్తుంది. why God allows that to happen? దేవుడు ఎందుకు అది అనుమతిస్తాడో తెలుసా? He puts you
you under stress for a reason. ఒక Amen. కారణం కోరికే నిన్ను ఆ ఒత్తిడిగా ఉన్న If you దేవుడు read on పెడతాడు. in that passage, ఆ లేఖన భాగంలో ఇంకా మీరు చదివితే the word of God says this pressure ఈ యొక్క ఒత్తిడి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. far beyond their ability to endure. Amen. వారు అనుభవించే దానికన్నా భరించగలిగిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది అది అని. I was thinking about this. దీని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. My gosh, if you have to talk about endurance, ఈ యొక్క భరించడం గురించి మాట్లాడితే సహించడం గురించి Paul would have received a certificate in endurance. ఈ యొక్క సహించడం విషయంలో పౌలు గారికి ఒక సర్టిఫికేట్ ఇవ్వొచ్చండి. ఆ సహనం అనేది వర్డ్ ఉంటది కదా. If you have to say who is the most patient fellow in the world after Jesus, that is Paul. Amen. యేసు ప్రభు తర్వాత ఎక్కువ సహనం ఉన్న వ్యక్తి ఎవరు అని అనుకుంటే పౌలు గారే. If you look at his life, అతని జీవితాన్ని చూస్తే he saved. ఆయన As రక్షించబడ్డాడు. soon as he saved, he's blind. ఆయన రక్షించబడగానే అతను 3 గుడ్డివాడైపోయాడు. days the Bible says, because of the way Jesus appeared, he was blind. Amen. బైబిల్ తెలియజేస్తుంది యేసు ప్రభు ఆయనకి ప్రత్యక్షమైన రీతి ఆయన ప్రత్యక్షం అవగానే గుడ్డివాడైపోయాడు పౌలు గారు. You don't hear any complaining from him. అతని దగ్గర నుంచి ఏ ఫిర్యాదు విన్నట్టు Acts మనం chapter 9, చూడాలి. you hear about Ananias coming to pray for him. Amen. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో అననీయ అతని కొరకు He ప్రార్థించడానికి doesn't say, వస్తున్నాడు. Ananias, what is this God man? అననీయ ఏంటి ఈ దేవుడు He అని ఆయన comes and చెప్పలేదు. saves me. ఆయన వచ్చి నన్ను And now రక్షించాడు. I'm blind. ఇప్పుడు నేను గుడ్డివాడిని అయిపోయాను. Bible says he allows him to pray for him. బైబిల్ తెలియజేస్తుంది అతను అననీయ అతని కొరకు ప్రార్థించడానికి Blindness అనుమతించాడు. goes off. ఆ యొక్క గుడ్డితనం పోయింది. Now Paul goes to the apostles. ఇప్పుడు పౌలు గారు అపోస్తలుల దగ్గరికి The వెళ్తున్నారు. Bible says the apostles don't want him. అపోస్తలులు అతను కోరుకోవట్లేదు. They బైబిల్ say, hey, తెలియజేస్తుంది. we are afraid of you, man. నీ గురించి మేము భయపడుతున్నాం Earlier you అంటున్నారు. were a murderer. ఇంతకు ముందు నువ్వు హత్యలు Now you are చేసేవాడు. coming acting like apostle. ఇప్పుడు అపోస్తలులాగా నటిస్తున్నావు. Don't వచ్చి tell us నీవు stories that Jesus appeared to you. యేసు ప్రభు నీకు ప్రత్యక్షమయ్యాడని కథలు చెప్పక They chased him మాకొచ్చి off. అతన్ని తరిమేశారు. Still he's patient. అయినా కూడా అతను Doesn't సహనంతో say, ఉన్నాడు. Jesus, what did you do, man? యేసయ్య నువ్వు ఏం చేసావు అని ఆయన I thought అడగలేదు. I'm going to serve you. నేను నిన్ను సేవిస్తానని Your అనుకున్నాను. own believers are not accepting me. ఇప్పుడు నీ సొంత విశ్వాసులే నన్ను For 3 అంగీకరించట్లేదు. years, the Bible says, బైబిల్ తెలియజేస్తుంది 3 by సంవత్సరాలు himself in Arabia, ఆయన అరేబియాలో ఉండిపోయాడు ఒక్కడే. desert, అరణ్యంలో no ఉండిపోయాడు. acceptance. అతనికి అంగీకారమే లేదు. Finally, he comes back చివరిగా ఆయన తిరిగి వచ్చాడు. and they make an agreement. ఒక ఒప్పందం చేసుకున్నాడు. Peter says, I'll go to the Jews. పేతురు అన్నాడు నేను యూదుల దగ్గరికి వెళ్తాను. God tells Paul, I want you to go to the Gentiles. దేవుడు పౌలు గారు చెప్పాడు నేను అన్ని జనుల యొద్దకు వెళ్ళాలని Travels from కోరుకుంటున్నాను. place to place. ఒక స్థలం నుంచి ఒక స్థలానికి అతను ప్రయాణం Relies చేస్తున్నాడు. on the generosity of believers. విశ్వాసుల యొక్క ఔదార్యం మీద Chased ఆధారపడుతున్నాడు. out of towns by stones. రాళ్లతో కొట్టబడ్డాడు పట్టణాల నుంచి. Beaten 3-4 times. 3-4 సార్లు Thrown కొట్టబడ్డాడు. in prison. ఆయన బందీ గృహంలో Threatened వేయబడ్డాడు. with death. మరణానికి పెట్టబడ్డాడు. అనేక He's సార్లు able to bear బెదిరించబడ్డాడు. all of these things. ఇవన్నీ కూడా భరించగలిగాడు అతను. You and me, నీవు నేను if somebody says something insulting to us, మనకు అవమానకరంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితేనే we'll get angry. మనకు కోపం We వచ్చేస్తుంది. lose our patience. మన సహనాన్ని కోల్పోతాం. Such a man ఎటువంటి వ్యక్తి ఇతను is able to bear all of that. అదంతా కూడా భరించగలిగాడు. God said, wait. దేవుడు చెప్పాడు వేచుండు Paul, వేచుండు. sometimes you can learn to rely on your own character. పౌలు గారు కొన్నిసార్లు నీ సొంత వ్యక్తిత్వం మీద ఆధారపడడానికి నువ్వు I have seen this నేర్చుకుంటావు. happen. ఇది Amen. జరగడం నేను చూశాను. Some people are very patient. కొద్ది మంది చాలా సహనంతో But there ఉంటారు. will be one problem కానీ ఒక్క సమస్య where ఉంటుంది you will వారికి. see the true side of them. వారి యొక్క నిజమైన విధానం భాగం చూస్తాము. Hallelujah. హల్లెలూయా. One problem ఒక సమస్య where you will see all their patience go off. వారి సహనం అంతా కూడా పోతుంది. Hallelujah. హల్లెలూయా. Paul was a man who could endure. పౌలు చాలా సహించే వ్యక్తి అండి. But God allowed this to happen to him. కానీ దేవుడు ఇది జరిగేటట్లుగా Why అనుమతించాడు did God అతనికి. allow this to happen? దేవుడు ఎందుకు అనుమతించాడు ఇది జరిగేటట్లుగా? You know, when God allows pressure to happen, దేవుడు ఒత్తిడి మనకు అనుమతించినప్పుడు it జరగడానికి actually exposes your true character. మీ Amen. నిజమైన వ్యక్తిత్వాన్ని అది చూపిస్తుందండి. Do you say, I can handle this? ఇది నేను పరిష్కరించుకోగలను నువ్వు చెప్తావా? I know what to do. ఏం చేయాలో నాకు తెలుసా నువ్వు I చెప్తావా? don't need church. నాకు సంఘం అవసరం I లేదు. don't need God. దేవుడు నాకు అవసరం లేదు. I can figure it out myself. నా అంతట నేను దీన్ని If పరిష్కరించుకోగలను. that is you this month, ఈ ఉదయకాలం అందు అదే నీవైతే I believe God is going to allow some pressure to come to your life నీ జీవితంలోనికి కొంత ఒత్తిడిని దేవుడు అనుమతించబోతున్నాడు. to bring you back.
నిన్ను తిరిగి Why does he తీసుకురావడానికి do that? ఎందుకు ఆయన అలా చేస్తాడు? His love for you. ఆయన నీ ఎడల ఆయనకున్న ప్రేమను His love బట్టి, for you. నీ ఎడల ఆయనకున్న ప్రేమను He doesn't బట్టి want you to go through that problem alone. ఆ సమస్య గుండా నువ్వు ఒంటరిగా వెళ్ళాలని He కోరుకోలేదు. knows that the road to destruction is the road which begins with the word I can do it. ఈ నాశనానికి మార్గము నేను చేయగలను అనే దాని గుండా ప్రారంభం అవుతుందని ఆయన That's where తెలుసు. destruction starts. అందుకనే నాశనం అక్కడే ప్రారంభం When అవుతుంది. you start saying I know how to do it. ఎలా చేయాలో ఇది నాకు తెలుసు అని నువ్వు I don't చెప్పినప్పుడు, need God. నాకు దేవుడు అవసరం I లేదు, don't need the house of God. దేవుని మందిరం నాకు అవసరం I లేదు, am smart. నేను చాలా చురుకైన వాడిని. Hallelujah. హల్లెలూయా. When you start using words like that, ఆ విధమైన మాటలు నువ్వు ఉపయోగించడం that is the ప్రారంభించినప్పుడు start to the road of destruction. నాశనానికి మార్గము అదే ప్రారంభము. And God in His love has to stop you. దేవుడు ఆయన ప్రేమ ద్వారా నిన్ను ఆపాలి. You know, near our house, మా ఇంటి దగ్గర it's basically a highway, right? అది హైవే అండి నిజానికి. So what they did, వారు ఏం చేశారు? they put speed breakers every 50 meters. Amen? ప్రతి 50 మీటర్ల దగ్గర స్పీడ్ బ్రేకర్లు పెట్టారు. For those who drive fast, ఎవరైతే వేగంగా నడుపుతారో those speed breakers are an inconvenience. ఆ Amen? స్పీడ్ బ్రేకర్లు వారికి అననుకూలంగా ఉన్నాయి. You don't like speed breakers. స్పీడ్ బ్రేకర్లు ఇష్టం ఉండదు But మనకి. think about it. కానీ దాని గురించి If ఆలోచించండి. they had not put speed breakers there, అక్కడ స్పీడ్ బ్రేకర్లు వాడు పెట్టకపోతే there is a curve in the road. ఆ రోడ్ లో ఒక వంకర మార్గం ఉంటుంది. Before the speed breakers were placed, ఆ స్పీడ్ బ్రేకర్లు పెట్టక ముందు people used to meet with a lot of accidents. చాలా ప్రమాదాలు జరిగాయి ఈ ప్రజలకు. Because in the night, రాత్రి వేళ they were not able to make out that there was a curve on that road. ఆ రోడ్ మీద వంకర ఉందని వాళ్ళు Are చూడలేకపోయేవారు. you hearing me this morning? వింటున్నారండి Why ఉదయకాలం? does God allow these pressurable situations to come? ఈ యొక్క ఒత్తిడికరమైన పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతిస్తారు? The moment a child of God says, I know it, దేవుని బిడ్డ ఏ క్షణం అయితే నాకు ఇది తెలుసు అని God చెప్తాడు. says, oh my God, దేవుడు చెప్తాడు, దేవా they're on the road to destruction. వారి నాశనానికి I మార్గంలో have to ఉన్నారు, save them. వారిని నేను రక్షించాలి, They think they can do it. వారు చేయగలరని వారు They think they అనుకుంటున్నారు, can handle it. వారు దాన్ని పరిష్కరించగలరని వారు I have to put అనుకుంటున్నారు. this speed breaker. ఈ స్పీడ్ బ్రేకర్ నేను పెట్టాలి. They may not like it, వారికి అది ఇష్టం ఉండకపోవచ్చు, వారికి అది ఇష్టం but it ఉండకపోవచ్చు, will protect their soul. కానీ వారి ఆత్మను అది సంరక్షిస్తుంది. Protect them from destruction. నాశనం నుంచి అది వారిని సంరక్షిస్తుంది. Can we lift up our hands and shout aloud, చేతులు hallelujah? పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా God has చెప్తారు. love for you, dear brother. ప్రియమైన సహోదరుడు, దేవుడు నీ ఎడల ప్రేమ God కలిగి has ఉన్నాడు. love for you, dear sister. ప్రియమైన సహోదరి, దేవుడు నీ ఎడల ప్రేమ కలిగి He ఉన్నాడు. doesn't want your own pride to destroy you. నీ సొంత గర్వం నిన్ను నశింపచేయాలని ఆయన కోరుకోవట్లేదు. That's why He allows pressure. Amen. అందుకని ఒత్తిడిని ఆయన అనుమతిస్తూ The ఉన్నాడు. purpose of this pressure was to make Paul dependent on God. ఈ Amen. యొక్క ఒత్తిడి పౌలు దేవుని మీద ఆధారపడేటట్లు చేయడానికి The problem in life, జీవితంలో సమస్య, the problems that you're going through, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు it shows you the limit of what you can do. నువ్వు ఏం చేయగలవో ఆ పరిమితిని చూపిస్తుంది. But then it shows you what God can do. కానీ దేవుడు ఏం చేయగలడో అది చూపిస్తుంది నీకు. Hallelujah. హల్లెలూయా. When you go through problems that you can't solve, నువ్వు పరిష్కరించలేని సమస్య గుండా నువ్వు వెళ్తున్నప్పుడు it reminds you, అది నీ జ్ఞాపకం చేస్తుంది. Andrew, ఆండ్రూ, this is your limit. ఇదే నీ పరిమితి. Hallelujah. హల్లెలూయా. You don't know how to solve this. దీన్ని ఎలా పరిష్కరించాలో నీకు తెలియదు. If you want a solution, నీకు పరిష్కారం కావాలంటే you have to look to heaven. నువ్వు పరలోకం వైపు చూడాలి. Hallelujah. హల్లెలూయా. I've seen that so many times in my own life. నా సొంత జీవితంలో అనేక సార్లు నేను ఇది There will చూశాను. be issues that come up ఆ యొక్క సమస్యలు వస్తాయి that I've not seen before. నేను ఇంతకు ముందు చూడని That my సమస్యలు. previous experience did not teach me to handle. నా గత అనుభవము అది నన్ను పరిష్కరించేటట్లు నాకు బోధించలేదు. And at that moment, ఆ క్షణంలో a child of God ఒక దేవుని బిడ్డ will drop everything. అన్ని పక్కన పెడతారు. పక్కన Say it's time. ఇది సమయము, It is time. ఇది సమయము, It is time ఇది సమయము to look to God. దేవుని వైపు చూసే సమయం. Hallelujah. హల్లెలూయా. If you are going through that incident, that experience this morning, ఈ ఉదయకాలం మందు అనుభవం గుండా మీరు maybe వెళ్తున్నట్లయితే you're like us, problem after problem. మా వల్లే మీరున్నారేమో, సమస్య వెంబడి When I సమస్య. come to church in the morning, keyboard doesn't work. Amen. ఉదయకాలం నేను సంఘానికి వచ్చినప్పుడు కీబోర్డ్ You know, పనిచేయలేదు. sometimes, some weeks, we see these things happening. కొన్నిసార్లు కొన్ని వారాలు ఇది జరగడం చూస్తూ ఉంటాము. But this teaches us, amen. ఇది మనకు బోధిస్తుంది, Teaches us ఇది బోధిస్తుంది. that whenever our limits, our experience fails us, మన అనుభవాలు, మన పరిమితులు మనల్ని విఫలం చేస్తాయో God never fails
us. దేవుడు మనల్ని ఎన్నడూ God never విఫలించడు. fails us. దేవుడు మనల్ని ఎన్నడూ That's where విఫలించడు. we stop looking at ourselves అక్కడే మన వైపు మనం చూసుకోవడం ఆపేస్తాం. and we start looking to God. దేవుని వైపు చూడడం మనం ప్రారంభిస్తాం. Hebrews says God is the author and the perfecter of our faith. Amen. హెబ్రీయులకు రాసిన పత్రిక తెలియజేస్తుంది దేవుడు మన విశ్వాసానికి కర్త, ఆయన దాన్ని కొనసాగించువాడై ఉన్నాడు అని. I have one more point and I'll close. మరొక విషయం ఉంది, నేను ముగిస్తాను. If you go back to the book of 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 1, మొదటి అధ్యాయము and if you read with me from verses 9, amen. 9వ వచనం నుంచి చదివినట్లయితే, From verses 9, 9వ వచనం నుంచి look at what Paul says. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు So he చూడండి. talks about in his heart feeling depressed, amen. ఆయన హృదయము కృంగిపోయినట్లుగా You అనిపించినప్పుడు know, the Bible gives us some clues as to what would have happened, ఏం amen. జరుగుతుందో బైబిల్ కొన్ని క్లూలు ఇస్తుందని The మనకి. Bible talks to us about the betrayal of a person called John Mark, amen. జాన్ మార్క్ అనే ఒక వ్యక్తి, అతను అప్పగించబడ్డాడు అని దాని గురించి Acts chapter తెలియజేస్తుంది. 15 tells us అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. that there were 3 people who were going into the ministry, amen. ముగ్గురు వారు పరిచర్యలోనికి వెళ్తూ ఉన్నారు. Paul, పౌలు గారు, Silas, శిలా, and there's another person called John Mark, amen. జాన్ మార్క్ అని మరొక వ్యక్తి అండి. Hallelujah. హల్లెలూయా. John Mark. జాన్ మార్క్ అని But యోహాను మార్క్. the Bible says బైబిల్ there తెలియజేస్తుంది, came a point ఒకనొక సమయం వచ్చింది, where John Mark said, Paul, this ministry business is too hard. ఈ యోహాను మార్క్ అన్నాడు, ఈ పరిచర్య అనే చాలా కష్టంగా ఉంది, I cannot travel with you anymore. నేను ఇంకా నీతో ఏమాత్రం ప్రయాణం చేయలేను, I'll have to leave you. నేను నిన్ను విడిచిపెట్టాల్సి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Maybe the struggle that Paul was talking about ఈ కష్టం గురించే పౌలు గారు మాట్లాడుతున్నారేమో, was the struggle of betrayal. ఈ అప్పగించబడే కష్టం గురించి. Somebody who promised to stick with him అతనితో నువ్వు కలిసి ఉంటావని ఎవరో వాగ్దానం చేసిన వ్యక్తి left him midway. మధ్యలో విడిచిపెట్టేశాడు. Hallelujah. హల్లెలూయా. You know, Paul experienced many people leaving him in his ministry. అతని పరిచర్యలో పౌలు గారు అనేక మంది అతన్ని విడిచిపెట్టడం పౌలు గారు In the అనుభవించారు. book of Timothy, he talks about 2 people. Amen. తిమోతి పత్రికలో 2 ప్రజల గురించి ఆయన He talks మాట్లాడతారు. about Demas who tried to do him harm. Amen. దమస్కు గురించి, దేమ గురించి మాట్లాడతారు, అతనికి హాని చేయాలనుకున్నాడు. Imagine ఒకసారి ఊహించండి, Paul who did not do any harm to anyone. ఎవరికి ఏ హాని చేయని వ్యక్తి, There was this guy called Demas ఈ దేమ అనే వ్యక్తి who ఉన్నాడు, had hatred against Paul. పౌలు గురించి అసహ్యం చూపిస్తూ Tried ఉన్నాడు, to do him harm. అతనికి హాని There was చేయాలనుకున్నాడు. another guy called Alexander, అలెగ్జాంద్రు అనే ఒక వ్యక్తి the ఉన్నాడు, metal worker. అతను కంచరివాడు. Paul had to take a difficult decision పౌలు చాలా కష్టతరమైన నిర్ణయం తీసుకోవాల్సి of వచ్చింది. giving Alexander over to the devil. అలెగ్జాంద్రుని అపవాదికి అప్పగించాల్సి We వచ్చింది. don't know what Alexander did. అలెగ్జాంద్రు ఏం చేశాడో మనకు What తెలియదు. did he do? అతను ఏం చేశాడు? And Paul had to take that decision. పౌలు ఆ నిర్ణయం తీసుకోవడానికి Imagine, ఒకసారి ఊహించండి, to give over a believer to the devil. ఒక విశ్వాసిని అపవాదికి అప్పగించడానికి What did this believer do? ఈ విశ్వాసి ఏం చేశాడు? What sin did he commit in the church? సంఘంలో ఏ పాపం అతను చేశాడు? That he had to be given over to the devil. అపవాదికి అతన్ని అప్పగించడానికి. Think about Paul. పౌలు గారి గురించి ఆలోచించండి. అప్పగించబడడం, Hurt, గాయపరచబడడం, abandonment, అతన్ని విడిచిపెట్టడము, so many things. అనేకమైన విషయాలు, So many things. అనేకమైన విషయాలు. And then Paul goes on to say, పౌలు ఇంకా ముందుకు వెళ్తూ చెప్తున్నాడు, but this happened. ఇది జరిగింది, This happened. ఇది జరిగింది. Why? ఎందుకు? Verses 9. 9వ వాక్యం, The word of God says this happened for a reason. ఒక కారణం వలన ఇది జరిగింది. That we will not rely on ourselves, మన మీద మనం ఏమాత్రం ఆధారపడకుండా ఉండటం but we will గురించి, rely on God. దేవుని మీద ఆధారపడేందుకు. You know, I love Paul. Why? పౌలు అంటే నాకు ఇష్టం. ఎందుకండి? He goes through the problem ఆయన సమస్యల గుండా వెళ్తాడు, and he knows why he's going through that problem. అతనికి తెలుసు ఎందుకు ఆ సమస్యల గుండా అతను వెళ్తున్నాడు. I have met many Christians who say, hey, parvaలేదు brother. చాలా మంది క్రైస్తవులు నేను కలిసాను, పర్వాలేదు సహోదరా, It's okay. అది పర్వాలేదు I can సహోదరా, handle it. నేను దాన్ని I take పరిష్కరించుకోగలను, care of it. నేను దాన్ని చూసుకోగలను. Hallelujah. హల్లెలూయా. But Paul sees humility. Amen. కానీ పౌలు గారి యొక్క దీనత్వం చూడండి, Sees humility. అతని యొక్క He దీనత్వం. doesn't say, I looked to God and I said, why God? నేను దేవుని వైపు చూసి ఎందుకు దేవా అని నేను How can అడగలేదు. you treat your favorite apostle like this? నీకు ఇష్టమైన అపోస్తలుని నువ్వు ఎలా చూడగలవు? Never said that.
అలా ఎన్నడూ Never చెప్పలేదండి. talked back to God. దేవునికి విరోధంగా ఎన్నడూ మాట్లాడలేదు. The Bible says కానీ బైబిల్ చెప్తుంది God placed in his spirit the reason. దేవుడు ఆయన హృదయంలో ఒక కారణం పెట్టాడు. Today if you are going through problem this morning, ఈ ఉదయ కాలమందు ఈ రోజు నువ్వు సమస్యలు గుండా maybe వెళ్తున్నావు. like Paul you have gone through abandonment. Amen. పౌలు వలె నీవు కూడా విడిచిపెట్టబడ్డావేమో. People have left you. ప్రజలు నిన్ను విడిచిపెట్టారేమో. Maybe like Paul you have gone through hurt. పౌలు వలె నీవు కూడా గాయం గుండా వెళ్తున్నావేమో. People have attacked you for no reason. అసలు కారణం లేకుండానే ప్రజలు నీ మీద దాడి చేస్తున్నారు. Maybe you have gone through like Paul you have gone through hatred. పౌలు వలె నీవు కూడా అసహ్యం గుండా వెళ్తున్నావేమో, ద్వేషిస్తున్నావేమో. People hate you just because you are a follower of Jesus. నువ్వు కేవలం యేసు ప్రభువును అనుసరిస్తున్నందువల్లే ప్రజలు నిన్ను Your ద్వేషిస్తున్నారు. family is not talking to you now. నీ కుటుంబం నీతో మాట్లాడట్లేదేమో. Maybe you are in that position. మీరు ఒకవేళ ఆ స్థితిలో ఉన్నారేమో. Today I am here to tell you. ఈ రోజు నేను మీతో చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. You've seen an aeroplane. మీరు ఆ ఏరోప్లేన్ చూసారు, విమానం చూసారు. One time, when I was coming back from a trip, నేను ఒక ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా ఒకసారి in that place there was heavy rain. Amen. ఆ స్థలంలో చాలా ఎక్కువ వర్షం ఉంది, భారీ వర్షం. Heavy rain. భారీ వర్షం You పడుతుంది. think how will that plane take off when there is heavy rain? అక్కడ భారీ వర్షం ఉన్నప్పుడు ఆ యొక్క విమానం ఎలా పైకి వెళ్తుందో తెలుసా అండి? They say even in places where there are storms, అక్కడ తుఫాను ఉన్న స్థలాల్లో కూడా వారు చెప్తారు, depending on how strong the storm is, ఆ యొక్క తుఫాను ఎంత దృఢంగా ఉంది అనే దాని మీద ఆధారపడి the plane can still take off. ఆ యొక్క విమానము అది ఇంకా పైకి What ఎగరగలదు. is the secret? అక్కడ రహస్యం How is ఏంటి? it possible even if there is a storm that plane can take off? అక్కడ తుఫాను ఉన్నప్పటికీ కూడా ఆ విమానం ఎలా పైకి ఎగరగలదు? అక్కడ కారణం ఏంటి? What they discovered? వారు ఏం కనుగొన్నారో తెలుసా అండి? They discovered that the storm clouds are only at a certain altitude. Amen. వారు కనుగొన్నారు కొంచెం పరిమాణం వరకు మాత్రమే ఈ తుఫాను యొక్క మేఘాలు ఉంటాయండి. Hallelujah. హల్లెలూయా. Storm clouds are only at a certain height. ఈ యొక్క తుఫాను యొక్క మేఘాలు కొద్ది పరిమాణం వరకే ఉంటాయి. This plane can take off if it does one thing. ఒకటి ఈ విమానం చేస్తే అది పైకి ఎగరగలదు. What is the one thing it should do? అది చేయాల్సిన ఒక విషయం ఏంటి? It has to climb above the storm clouds. ఆ యొక్క తుఫాను ఉన్న మేఘాలకు పైగా అది ఎగరాలి. It cannot wait there in that place. ఆ స్థలంలోనే అది వేచి ఉండలేదు. It cannot say, oh, I love the storm clouds, I'll fly in the storm clouds only. నాకు ఈ యొక్క తుఫాను యొక్క మేఘాలు ఇష్టం, ఈ తుఫాను మేఘాలలోనే నేను ఎగురుతానంటే Storm clouds can bring it down. ఆ యొక్క తుఫాను యొక్క మేఘాలు దాన్ని క్రిందికి తీసుకురాగలవు. Lightning can strike that plane and send it down. ఆ యొక్క తుఫాను విమానాన్ని తాకి కిందికి తీసుకురాగలవు. It has to do one thing. కానీ అది ఒక విషయం చేయాలి. One thing alone. ఒకటి మాత్రమే What's చేయాలి. the one thing? ఆ ఒక విషయం As ఏంటి? soon as it takes off, అది పైకి ఎగరగానే its direction should only be up. దాని యొక్క మార్గం అంతా కూడా పైకి వెళ్ళేటట్లే ఉండాలి, దాని దిశ అంతా. No like this. ఇలా సమతలంగా కాదు, Should not be like this. ఇలా సమతలంగా No ఉండేటట్లు looking కాదు. left or right. ఎడమ వైపు కుడి వైపు చూడడం కాదు. My gaze on Jesus' face. Amen. యేసు ప్రభు ముఖం మీదే నా యొక్క దృష్టి అంతా The ఉండాలి. direction of that plane should always be up. దాని యొక్క మార్గం అంతా కూడా పైనే ఉండాలి, దాని దృష్టి అంతా. And it will be able to climb above the storm clouds. అప్పుడు తుఫాను యొక్క మేఘాల కంటే పైగా అది ఎగరగలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. What is Paul trying to say here? ఇక్కడ పౌలు గారు ఏం చెప్పాలని As long ప్రయత్నిస్తున్నారు? as I was focused on my problem, ఎంతకాలం అయితే నా సమస్య మీద నేను దృష్టి నిలుపుతానో, what words did I say? నేను ఏం మాటలు చెప్పాను? Oh, the problem is too big for me to endure, brother. నాకు సమస్య నేను భరించడానికి ఎక్కువగా ఉంది, Oh, my సహించడానికి. family is not talking to me. నా కుటుంబం నాతో I cannot మాట్లాడలేదు. be a Christian anymore. ఇంకేమాత్రం నేను I క్రైస్తవునిగా cannot ఉండలేదు. stand for Jesus anymore. ఇంకా నేను యేసు ప్రభు కోసం ఏమాత్రం My own mother నిలబడలేదు. and father is not looking at me. నా సొంత తల్లిదండ్రులు నా వైపు I చూడట్లేదు. don't want to be a Christian. నేను ఇంకేమాత్రం I don't క్రైస్తవుగా want to choose the ఉండాలనుకోవట్లేదు. right church. నేను సరైన సంఘాన్ని నేను ఎంచుకోవాలనుకోవట్లేదు. That hurt is too much for me to handle. ఆ గాయము నేను పరిష్కరించలేనంతగా ఉంది. As long as you focus on what's happening, ఏం జరుగుతుందో దాని మీద నువ్వు దృష్టి నిలిపినంత కాలము like Paul, you will use words like this. పౌలు వలె ఈ విధమైన మాటలను ఉపయోగిస్తావు. It was too hard for me to bear. ఈ యొక్క సమస్య నేను భరించడానికి చాలా కష్టంగా I ఉంది. lost
the hope and the motivation of life. జీవితంలో నిరీక్షణను నేను ప్రోత్సాహాన్ని కోల్పోయాను. As long as you look at what's happening, ఏం జరుగుతుందో ఎంతకాలం అయితే దాని వైపు చూస్తావో that problem will be too hard for you to bear. ఆ యొక్క సమస్య నీకు భరించడానికి చాలా కష్టంగా But ఉంటుంది. if like that plane, కానీ ఆ విమానం వలె your gaze can always be up. నీ యొక్క దృష్టి ఎల్లప్పుడూ పైకి ఉన్నప్పుడు, God, I don't want to be among these storm clouds. ఈ యొక్క తుఫాను మేఘాల్లో నేను ఉండాలనుకోవట్లేదు I దేవా, want to be above them. నేను వాటికి పైగా I don't want to ఉండాలనుకోవట్లేదు. always cry about my problems. నా సమస్య గురించి ఎప్పుడు కూడా ఏడ్చే విధంగా I నేను don't want to find ఉండాలనుకోవట్లేదు. human solutions to what I'm going through. నేను దేని గుండా వెళ్తున్నా దానికి మానవ పరిష్కారాలు నాకు వద్దు ప్రభు. Human solutions will fail. మానవ పరిష్కారాలు నన్ను విఫలం Wisdom will చేస్తాయి. fail. జ్ఞానం నన్ను విఫలపరుస్తుంది. Gifts will fail. ఈ వరాలు నన్ను But విఫలపరుస్తాయి. I want to look beyond that. కానీ దానికి పైగా నేను చూడాలనుకుంటున్నాను. Look to Jesus. యేసయ్య వైపు నేను Look to చూడాలనుకుంటున్నాను. Jesus. యేసయ్య వైపు నేను Look above the చూడాలనుకుంటున్నాను. storm. ఈ యొక్క తుఫానికి పైగా నేను Have చూడాలనుకుంటున్నాను. simple faith. కేవలం సులభమైన విశ్వాసం కలిగి Jesus, you ఉండాలని. saved me. యేసు ప్రభు నన్ను రక్షించారు. Jesus, you will save me again. యేసయ్య నువ్వు నన్ను మరలా రక్షిస్తావు. If you could save me from hell, నరకం నుంచి నువ్వు నన్ను రక్షించగలిగితే and give me the power to endure this problem. ఈ సమస్యను సహించగలిగిన శక్తిని కూడా నువ్వు నాకు ఇస్తావు. I want to close with this. నేను దీంతో ముగించాలనుకుంటున్నాను. There are two types of problems. రెండు రకాలైన సమస్యలు ఉన్నాయి. One is a problem that God gives you so that He can solve it for you. ఒకటి దేవుడు నీకు ఇచ్చే సమస్య, అది నీ కొరకు ఆయన పరిష్కరించగలుగునట్లుగా. That is what we call as a testimony problem. Amen. అది సాక్షార్థమైన సమస్య అని పిలుస్తాం. But there's another type of problem. మరొక రకమైన సమస్య ఉంది. And this generally comes to people who are trying to get close to God. ఇది Amen. ఎవరైతే దేవునికి సమీపంగా వెళ్ళాలనుకుంటారో వారికి వస్తుంది ఇది. You know what it's called as? అదేమని పిలుస్తారో తెలుసా? It's called as a character building problem. Amen. ఇది వ్యక్తిత్వాన్ని కట్టుకునే సమస్య. Hallelujah. Hallelujah. What is it called? దాన్ని ఏమని పిలుస్తారు? Character building problem. వ్యక్తిత్వాన్ని కట్టుకునే సమస్య. The first is easy. మొదటిది చాలా సులువు. Hallelujah. హల్లెలూయా. Testimony problems are easy. సాక్షార్థమైన సమస్యలు I సులువు. was having fever and God healed me. నాకు జ్వరం ఉంది, దేవుడు నన్ను Didn't స్వస్థపరిచాడు. get my salary, God blessed me with it. నాకు వేతనం రాలేదు, దేవుడు దాంతో నన్ను God ఆశీర్వదించాడు. gives those to you so that you will give a testimony. నువ్వు సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు నీకు అవి ఇస్తాడు. But anybody who's growing in the things of God, ఎవరైతే దేవుని విషయాల్లో ఎదుగుతున్నారో God tests their character. దేవుడు వారి వ్యక్తిత్వాన్ని పరిష్కరిస్తాడు, Before he appoints you for greatness, దేవుడు గొప్పతనానికి నిన్ను నియమించే before he ముందుగా moves you from the wilderness to the promised land, అరణ్యంలో నుంచి దేవుడు వాగ్దాన భూమిలోనికి నిన్ను నడిపించడానికి ముందుగా first takes you through the desert. ఆయన అరణ్యంలో గుండా నిన్ను నడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. That's why in the church you will see that some people are more blessed than others. అందుకనే సంఘంలో కొద్ది మందిని చూస్తాం, ఇతరుల కంటే కొద్ది మంది ఎక్కువగా ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. Because they have gone through the character building problems. ఎందుకంటే వారు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని కట్టుకునే సమస్యల గుండా వెళ్ళారు. Hallelujah. Hallelujah. They have not just gone through the testimony problems. కేవలం వారు సాక్షార్థమైన సమస్యల గుండా మాత్రమే వెళ్ళలేదు. If you go through testimony problems, you'll be where you are. సాక్షార్థమైన సమస్య గుండా నువ్వు వెళ్తే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. Right? God did this for me, you gave your testimony, God got the glory. That's it. Amen. దేవుడు నీకు ఇది చేశాడు, నువ్వు సాక్ష్యం ఇచ్చావు, దేవునికి మహిమ వచ్చింది, అంతే. But those who go through character building problems, ఎవరైతే వ్యక్తిత్వాన్ని కట్టుకునే సమస్యల గుండా వెళ్తారో they are being prepared for great things. వారు గొప్ప విషయాల కొరకు సిద్ధపరచబడుతున్నారు. What are character building problems? ఏంటి ఈ యొక్క వ్యక్తిత్వాన్ని కట్టుకునే You సమస్యలు? are doing 100% to get close to God. నువ్వు దేవుని యొద్దకు వెళ్ళడానికి 100% చేస్తూ ఉన్నావు. And suddenly one knock on your door, problem. అకస్మాత్తుగా నీ యొక్క ద్వారం తడుతుంది ఒక సమస్య. Hallelujah. హల్లెలూయా. At that point of time, ఆ సమయంలో people give up. ప్రజలు Oh విడిచిపెట్టేస్తారు. brother, I tried to get close to God. దేవునికి నేను సమీపంగా వెళ్ళడానికి ప్రయత్నించాను. What was my reward? నాకు వచ్చిన ఫలితం ఏంటి? Problem. సమస్య. Problem. సమస్య. Unsolvable problem. పరిష్కరించదగని సమస్య, Big problem. పెద్ద సమస్య. Today God is telling you, ఈ రోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, I was preparing you for greatness. Amen. నువ్వు గొప్ప కార్యాల కొరకు నేను నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాను. Before Paul became an apostle, he had to be a desert dweller. Amen. పౌలు అపోస్తలుగా కాకముందు అతను అరణ్యంలో నివసించాల్సి 3 వచ్చింది. years in the desert. 3 సంవత్సరాలు అరణ్యంలో Nobody to talk to. ఎవ్వరూ మాట్లాడడానికి Hard life. చాలా కష్టతరమైన జీవితం. What was God building in him?
దేవుడు అతనిలో ఏం కడుతూ Come on, ఉన్నాడు? loudly. What was he building? ఏం కడుతూ ఉన్నాడు He దేవుడు? was building his character, ఆయన వ్యక్తిత్వాన్ని కడుతూ ఉన్నాడు. building his reliance. దేవుడి మీద ఆధారపడే తత్వాన్ని కడుతూ ఉన్నాడు. So I don't know what you are going through this month. ఈ ఉదయ కాలంలో మీరు దేని గుండా వెళ్తున్నారో If you are నాకు going తెలియదు. through a testimony problem, ఒక సాక్షార్థమైన సమస్య గుండా that is వెళ్తున్నట్లయితే stage 1. అది మొదటి స్థాయి. But there are some of you in this place. మీలో కొద్దిమంది ఉన్నారు, You are being tested in your character. మీ వ్యక్తిత్వంలో మీరు You are coming పరీక్షించబడుతున్నారు. close to God. దేవునికి మీకు సమీపంగా But వస్తున్నారు. instead of being blessed, you are seeing problems. మీరు ఆశీర్వదించబడడానికి బదులుగా సమస్యలు వస్తున్నాయి That's మీకు. the devil's word. అది అపవాది యొక్క The మాట. devil is trying to tell you అపవాది మీతో చెప్పడానికి that God ప్రయత్నిస్తున్నాడు, is unjust. దేవుడు అన్యాయస్తుడు. When you are coming close, he's giving you problems. ఆయనకు సమీపంగా నువ్వు వస్తుండగా నీకు సమస్యలు ఇస్తున్నాడు ఆయన. God is telling you, don't look at the clouds. దేవుడు చెప్తున్నాడు నీతో, మేఘాల వైపు చూడకు, Look above the clouds. ఆ మేఘాలకు పైగా If నీవు you can చూడు. hold on, నీవు పట్టుకొని ఉండగలిగినట్లయితే, if you will not leave Jesus, యేసు ప్రభువును నువ్వు విడిచిపెట్టకుండా ఉండినట్లయితే, there is clear skies above that storm. ఆ Amen. యొక్క తుఫానికి పైగా చాలా స్పష్టమైన మేఘాలు ఉన్నాయి. Don't let go of Jesus. యేసు ప్రభువుని విడిచిపెట్టకు. In those 3 years, ఆ 3 సంవత్సరాల as సమయంలో Paul was in the desert of Arabia, అరేబియా అరణ్యంలో పౌలు ఉండగా his character was being built. అతని యొక్క వ్యక్తిత్వం కట్టబడుతూ ఉంది. I'll close with this passage, but think about it. ఈ Amen. లేఖన భాగంతో నేను ముగిస్తాను, కానీ దీని గురించి Think ఆలోచించండి. about it. దీని గురించి ఆలోచించండి. Paul was the most educated apostle. పౌలు చాలా విద్యావేత్త అయిన అపోస్తలుడు. Hallelujah. హల్లెలూయా. To put it in our language, మన భాషలో పెట్టాలంటే, all of you and me, we are only SSC pass, okay? మీరు నేను మనం అందరం కూడా ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళం. But Paul is double PhD holder. పౌలు గారు 2 PhDలు చేశాడండి, డాక్టరేట్లు, 2 డాక్టరేట్లు. అర్థమవుతుంది కదా అందరికి? The disciples, శిష్యులు they're all fishermen. వారందరూ జాలర్లండి. The only thing they knew was how to fish, వారికి తెలిసిన ఒకే ఒక విషయం, చేపలు ఎలా పట్టాలి, how to make good fish curry. Amen. ఎలా మంచి చేప వంటకం చేయాలని. Paul was a scholar. పౌలు ఒక తత్వజ్ఞాని. So imagine if I were Paul, ఒకసారి ఊహించండి, నేనే పౌలుని అయితే, if I went to the apostle, అపోస్తలుల దగ్గరికి నేను వెళ్తే, said, your Jesus saved me, మీ యేసే నన్ను రక్షించాడు, what I would have expected? నేనేం ఆశిస్తానండి? Peter would have said, hey Paul, పేతురు అని ఇలా అంటుంటాడు ఉండొచ్చు. we have 5,000 member gathering, we want you to be the pastor. మేము 5,000 మంది ఉన్నాం ఇక్కడ, నీవే పాస్టర్ గా ఉండాలని You are more కోరుకుంటున్నాం. educated than us, మాకంటే నువ్వు బాగా more చదువుకున్నావు, smarter than us. మాకంటే చాలా చురుకైన వాడివి. Jesus was smart, he picked you, you're a smart person, come, you be our pastor. యేసు ప్రభు చాలా చురుకైన వాడు, నీవు చురుకైన వాడివి, నిన్ను యేసే ఎంచుకున్నాడు, మా పాస్టర్ గా నువ్వు ఉండు. Paul would have expected that, right? పౌలు అది ఆశించిండొచ్చు. Bible says, instead of that, he received opposite reception. Amen. బైబిల్ తెలియజేస్తుంది, దానికి బదులుగా ఒక వ్యత్యాసమైన ఆహ్వానం వచ్చింది. They said, Paul, we don't want you, man. వారన్నారు, పౌలు గారు మీరు మాకు అక్కర్లేదు, Go from here. ఇక్కడ నుంచి వెళ్ళిపో. They didn't accept his message. అతని యొక్క వర్తమానాన్ని They అంగీకరించలేదు. doubted his salvation. వారి యొక్క రక్షణను కూడా, అతని యొక్క రక్షణను కూడా వారు అనుమానించారు. Hallelujah. హల్లెలూయా. How much he had to go through. ఆయన ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి God వచ్చింది. had to humble him completely. Amen. దేవుడు ఆయన్ని సంపూర్ణంగా దీనత్వంగా I చేయడానికి. don't know who God is speaking to this morning, ఈ ఉదయ కాలం ముందు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారో but I నాకు believe తెలియదు, God is speaking to someone in this place. కానీ ఇక్కడ ఉన్న ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నారని నేను If your నమ్ముతున్నాను. character is not willing to be submitted to God, నీ యొక్క వ్యక్తిత్వం దేవునికి అప్పగించుకోవడానికి if you are ఇష్టపడనట్లయితే, not willing to humble yourself మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి and ఇష్టపడినట్లయితే, accept the instruction of God, దేవుని యొక్క సూచన అంగీకరించడానికి ఇష్టపడనట్లయితే, then you will be like Paul. మీరు Amen. పౌలు వలె I ఉంటారు. lost the motivation to live. నేను జీవించడానికి ప్రోత్సాహాన్ని Paul may కోల్పోయాను. have been feeling a little sad for himself. పౌలు అతని గురించి అతనే కొంచెం God, why విచారిస్తుండొచ్చు, did this happen? దేవా ఎందుకు ఇది But జరిగింది. glory to God for Paul. పౌలును బట్టి దేవునికి మహిమ కలుగును కాక. God never leaves his children. దేవుడు ఆయన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టడు. Always teaches us ఆయన ఎల్లప్పుడూ మనకు బోధిస్తాడు. that He is building our character. మన వ్యక్తిత్వాన్ని ఆయన కడుతూ ఉన్నారు. Tomorrow if someone says, Andrew, you're a Christian, I don't want you to come. రేపు ఎవరైనా నువ్వు క్రైస్తవుడు ఆండ్రూ నువ్వు రావాలని కోరుకోవట్లేదని చెప్తే, I won't get angry at that person. ఆ వ్యక్తిని బట్టి నేను ఏమాత్రం కోపగించుకోను. But like my Lord, నా ప్రభువు వలె I will accept insults and I will accept hurt
because I serve Jesus. నేను యేసు ప్రభుని సేవిస్తున్నందువలన అవమానాల్ని అదే విధంగా నాకు వచ్చే నిందలను కూడా అంగీకరిస్తాను. Hallelujah. హల్లెలూయా. God has to build your character like that. Amen. దేవుడు మీ వ్యక్తిత్వాన్ని ఆ రీతిగా కట్టవలసి ఉన్నది. Because you're going to face a lot of problem in the days to come. రానున్న రోజుల్లో మీరు అనేకమైన సమస్యలు ఎదుర్కోబోతున్నారు. We are seeing people in the other parts of the country being harassed for their faith in Jesus. యేసు ప్రభు యందు వారు విశ్వాసాన్ని బట్టి చాలా బాధించబడుతున్న ప్రజలను మన దేశంలో ఇతర We భాగాల్లో see చూస్తున్నాం. pastors beaten because they proclaim Jesus. యేసు ప్రభువును వారు ప్రకటిస్తున్నందువల్ల పాస్టర్ గారు కొట్టపడడం మనం If చూస్తూ you yourself are an angry person, నీ అంతా నీవే కోపంగా they give you one slap, ఉండేది. bad words only will come out. Amen. వారు ఒక చెంపదెబ్బ కొడితే చెడ్డ మాటలే వస్తాయి నీకు. Hallelujah. హల్లెలూయా. So God has to build your character. అందుకని దేవుడు నీ వ్యక్తిత్వాన్ని He has కట్టవలసి to ఉంది. teach you how He was. ఆయన ఏమై ఉన్నాడో నీకు బోధించవలసి Even though ఉంది. people called Him all the worst words, చాలా దారుణమైన మాటలు ప్రజలు ఆయన్ని పిలిచినప్పటికీ He never got angry. ఆయన ఎన్నడూ కోపగించుకోలేదు. But the Bible says He considered it joy to suffer for Jesus. Amen. కానీ బైబిల్ తెలియజేస్తుంది యేసు ప్రభు కొరకు శ్రమ అనుభవించడం అది అత్యధికమైన ఆనందంగా ఎంచుకున్నాడని. Hallelujah. I believe God is speaking to someone here. ఈ Amen. రోజు దేవుడు ఎవరితోనో ఇక్కడ మాట్లాడుతూ God ఉన్నాడు. is speaking to someone here. ఎవరితోనో దేవుడు You're going through మాట్లాడుతున్నాడు. those experiences in your life. నీ జీవితంలో అనుభవాలు గుండా వెళ్తున్నావు. And you're questioning your faith in God. Amen. దేవుని యందు నీ విశ్వాసాన్ని నువ్వు Today God ప్రశ్నిస్తున్నావు. is telling you, దేవుడు ఈ రోజు నీతో building చెప్తున్నాడు your character. నీ వ్యక్తిత్వాన్ని I కట్టుకుని am preparing you for great things. గొప్ప విషయాల కొరకు నేను నిన్ను Every సిద్ధపరుస్తున్నాను. child of God who was prepared for great things, గొప్ప విషయాల కొరకు సిద్ధపరచబడే ప్రతి దేవుని బిడ్డ they had to go through struggle. Amen. వారు కష్టం గుండా వెళ్ళాల్సిందే. I'll close with this. నేను దీంతో ముగిస్తాను. This was a verse that I was meditating on throughout this week. ఈ వారం అంతా కూడా నేను ధ్యానిస్తున్న వచనం ఇది. Hallelujah. హల్లెలూయా. Turn your Bibles with me to the book of Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి మీ బైబిల్ తెరిచినట్లయితే Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం If you look at verses 10, 10వ వాక్యాన్ని చూసినట్లయితే I believe this is God's word for us this morning. నేను నమ్ముతున్నాను ఇది దేవుని వాక్యం మన కొరకు ఈ ఉదయ కాలం. Jesus, this is Jesus' words. Amen. ఇవి యేసు ప్రభు యొక్క మాటలు. He's talking to the church in Smyrna. Amen. స్మరణలో ఉన్న దేవుని సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. Again, this what he's talking about here in this place ఈ స్థలంలో ఇక్కడ ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే is a character building problem. Amen. ఈ యొక్క మన వ్యక్తిత్వాన్ని కట్టే సమస్య గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. What does he say? ఆయన ఏం He says, చెప్తున్నారు? don't be afraid of what you're going to be suffering. నువ్వు ఏ శ్రమ గుండా వెళ్తున్నావో దాన్ని బట్టి భయపడవద్దు. The devil will put some of you in prison to test you. అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు పరీక్షించడానికి. Maybe you don't have that position yet, ఇంకా ఆ స్థితి మీకు రాలేదేమో. but maybe there's another test. మరొక పరీక్ష ఉండొచ్చు. Your friends all drink. మీ స్నేహితులందరూ కూడా త్రాగుతారేమో. You don't. మీరు త్రాగరు. So they don't talk to you. వారు మీతో Maybe that's the మాట్లాడుతారు. test you will go through. మీరు ఎదుర్కొనే పరీక్ష అదై ఉండొచ్చు. Maybe some of you will have a different test. మీలో కొంతమంది మరొక వ్యత్యాసమైన పరీక్ష Your కలిగి family ఉంటారు. all belong to different faith. మీ కుటుంబం అంతా కూడా ఒక వ్యత్యాసమైన Your విశ్వాసం husband or wife కలిగి don't like church. మీ భర్త లేక భార్య సంఘం అంటే ఇష్టం And you ఉండదేమో. love church. నీవు సంఘాన్ని You love the ప్రేమిస్తారు. house of God. దేవుని మందిరాన్ని మీరు ప్రేమిస్తారు. They won't talk to you. వారు మీతో మాట్లాడరు. Maybe that's the challenge you're going to be going through. మీరు ఆ విధమైన సవాలు గుండా వెళ్ళబోతున్నారేమో. I want to close with this. నేను దీంతో The word of ముగించాలనుకుంటున్నాను. God says, దేవుని వాక్యం I తెలియజేస్తుంది. want to leave you with these words. ఈ Amen. మాటలతో నేను మిమ్మల్ని Jesus విడిచిపెట్టాలనుకుంటున్నాను. is saying, యేసు ప్రభు చెప్తున్నారు, be faithful. నమ్మకంగా ఉండు. Be faithful. నమ్మకంగా ఉండు. Sometimes you don't know why you keep coming to church again and again. కొన్నిసార్లు మీకు తెలీదు మరలా సంఘానికి మీరు ఎందుకు But be వస్తున్నారు. faithful. కానీ నమ్మకంగా Sometimes ఉండు. reading the Bible doesn't make sense. కొన్నిసార్లు బైబిల్ చదవడం ఇంగితంగా You don't అనిపించకపోవచ్చు. feel like reading the Bible. బైబిల్ చదవాలని మీకు You're going అనిపించకపోవచ్చు. through so many problems that you say, God, what will I learn from your Bible? మీ బైబిల్ నుంచి ఏం నేర్చుకుంటాను ప్రభా, ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు అని అనిపిస్తుండొచ్చు మీకు. Do it. అది చెయ్యండి. Do it. అది చెయ్యండి. Be faithful. నమ్మకంగా ఉండండి. Even till the point of death. మరణం వరకు నమ్మకంగా ఉండుము. Look at what Jesus says. యేసు ప్రభు ఏం చెప్తున్నారో చూడండి. I'll give you life. నేను నీకు జీవ కిరీటం You will ఇచ్చేదను. grow. You will grow. నువ్వు ఎదుగుతావు. Hallelujah. Hallelujah. People one day will say, ప్రజలు ఒక రోజు చెప్తారు, we laughed at this person. ఈ వ్యక్తిని చూసి మేము We నమ్మాము. mocked at this person. ఈ వ్యక్తిని చూసి మేము అవాసించాము. They have grown taller. They have grown stronger.
they have grown wiser than us. Amen. మాకంటే ఎక్కువ అధికమైన ఎత్తుకి అధికమైన జ్ఞానం కలిగి అధికమైన బలంగా వారు ఎదిగారని చెప్తారు ఒకరోజు. Hallelujah. హల్లెలూయా. We close our eyes this morning. ఈ ఉదయ కాలమందు కళ్ళు Let's just మూసుకుందాం. lift up our hands to God. దేవుని వైపు మన చేతులు ఎత్తుదాము. And thank God for His word.